నాశనం అయిపోయింది. నీ పౌరసత్వం నా వారసత్వం మంట కలిసిపోయింది. కోమా సెంటర్ విషయం పేపర్లో ఇంత హెడ్డింగ్ తో పడింది. పసిపిల్లల్ని ఎత్తుకుపోతున్న ముఠా మనదేనని, మనకి ఉగ్రవాదులతో కూడా సంబంధం ఉందని తెలిసిపోయింది. మనం పేదల గుడిసెలను కూల్చేసినట్టు వాళ్ళు మన బంగ్లాన్ని కూల్చేయడానికి వచ్చేస్తారు బాబోయ్. నేనేమన్నా అంటే నీ అబ్బ సుబ్బారాయుడా నీకేం తెలుసు అంటావు. ఇప్పుడేమైంది? అద్దం పగిలిపోయింది. అవతల చంద్రకాంత్ నీ భాగవతం బయట పెట్టిస్తా అని కమిషన్ ఇస్తున్నాడంట. ఇక నువ్వు కుట్టు వేసని కుట్టుకోవాల్సిందే. ఆ చంద్రకాంత్ కమిషన్ వేయించలేడు. నా మీద నేనే కమిషన్ వేయించుకుంటా. జ్ఞానేశ్వరరావు గారు, మీరు ఎంపీ అయి ఉండి అనేక అవినీతి సంఘ విద్రోహక చర్యలు చేస్తున్నట్లు మీ మీద ఆరోపణ రావడంతో ఈ కమిషన్ వేయడం జరిగింది. దీనికి మీరేమంటారు? అన్ని అసత్యాలు సార్, అసూయతో చేసిన ఆరోపణలు. చంద్రకాంత్ గారు, ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని వారంటున్నారు. నిరాధారమా? పవిత్రమైన పార్లమెంటు సభ్యులై ఉండి, దేశ ప్రతినిధులై ఉండి, దేశ ప్రతిష్టకు తలవంపులు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆధారాలు చూపిస్తే నిరాధారమంటారా సార్? క్రీస్తుకు పూర్వమే ఎప్పుడో నాగరికత సంపాదించుకున్న గొప్ప దేశం మనది. 11వ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రల వల్ల, 16వ శతాబ్దం నుంచి సాగిన తెల్లదొరల పరిపాలన వల్ల దేశ సంపద కొల్లగొట్టబడింది. ఇక మిగిలింది పవిత్రమైన భారతీయుల శరీరాలు. అందులో నుంచి కిడ్నీలని, కళ్ళని, కాళ్లని, శరీరంలో ప్రతి అవయవాల్ని కోసి తీసి ఇతర దేశాలకు ఎగుమతి చేసుకుంటున్న ఈ నీచుడు అన్ఫిట్ టు బి పార్లమెంటరీ మెంబర్. అరబ్ దేశంలో ఆటవికంగా ఒంటెల కాళ్లకు పసిపిల్లల్ని కట్టి ఆడుకునే రాక్షసులకు భావి భారత పౌరుల్ని పంపిస్తున్న ఈ దౌర్భాగ్యుడు అన్ఫిట్ టు బి పార్లమెంటరీ మెంబర్. అన్నిటినీ మించి దేశ సమైక్యతకు సమగ్రతకు భంగం కలిగిస్తున్న తీవ్రవాదులతో చేతులు కలిపి ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ దుర్మార్గులు అన్ఫిట్ టు బి పార్లమెంటరీ మెంబర్. మీ ఆరోపణలకు తగిన సాక్ష్యాలు చూపించండి. సాక్ష్యాలు ఎదురుగానే ఉన్నాయి యువర్ ఆనర్. ఈ నిజాన్ని బయటపెట్టడం కోసం తన ప్రాణాలని త్యాగం చేసిన హేమ ఇతనికి టెర్రరిస్ట్ నాయకుడితో సంబంధం ఉందని ఇచ్చిన మరణ వాంగ్మూలాన్ని ఈ మేజిస్ట్రేట్ గారు వ్రాతపూర్వకంగా రికార్డ్ చేశారు. దాని మీద వారి సంతకం కూడా ఉంది. పరిశీలించండి. మ్యాజిస్ట్రేట్ గారు. ఎస్ యువర్ ఆనర్. ఈ సంతకం మీదేనా? అవునండి. అక్కడ వారు చెబుతున్నట్లుగా నేరాలు జరుగుతున్నాయా? వారు చెప్తున్నట్టుగా అక్కడ అసలు కోమా సెంటరే లేదండి. అలాంటి ఫోటోలేవి నాకు ఇవ్వలేదు. ఆ పిల్ల ఇలా వాంగ్మూలం ఎందుకు ఇచ్చిందా అని ఆరా తీస్తే ఆమె పిచ్చిదని తేలింది. అవునండి, హేమ మా మెంటల్ హాస్పిటల్ వాటిలోనే ఉంది. ఇవన్నీ అబద్ధాలు కావచ్చు, కానీ హేమను చంపడం కూడా అబద్ధమేనా? అది నిజం జడ్జి గారు. మెంటల్ వార్డులో ఉన్న హేమ సడన్ గా సెక్యూరిటీ గార్డు దగ్గర ఉన్న తుపాకీని లాక్కుని పారిపోయింది. పేషెంట్లను కాల్చి చంపబోతుంటే దగ్గరలో ఉన్న సెక్యూరిటీ గార్డు ఆమెను కాల్చి చంపాడు. అసలు విషయం నేను చెప్తాను జడ్జి గారు. చంద్రకాంత్ గారి అమ్మాయి ఎంపీ గారి అబ్బాయిని వల్ల వేసుకుంది. కోటీశ్వరుడి కోడలను చేయాలన్న ఈయన దురుద్దేశాన్ని కనిపెట్టిన ఎంపీ గారు ఆ పెళ్లి జరగకుండా ఆపేశారు. అందుకని నా మీద కక్ష కట్టారు. ఇలా అన్పాపులర్ చేస్తున్నారు. చంద్రకాంత్ గారు, మీరేమంటారు? నా చీర ఊడలాగుతున్నారు మామా అని ఎలుగెత్తి అరుస్తున్న ద్రౌపదితో గుడ్డి ధృతరాష్ట్రుడు అమ్మా చూడగలుగుతున్నానని ఎలా అనగలడు? వినగలుగుతున్నానని మాత్రమే చెప్పగలడు. యువర్ ఆనర్, మన పరిస్థితి కూడా అదేమిటి? సాక్ష్యాలన్నీ మీరు చెబుతున్న దానికి వ్యతిరేకంగా ఉన్నాయిగా. ఉంటాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసుకున్న చట్టాలన్నీ నీతి సూత్రాలని నమ్ముకుని కూర్చుంటే అలాగే ఉంటాయి యువర్ ఆనర్. మానభంగానికి గురైన ఒక అమాయకురాలితో అమ్మాయి నీకు మానభంగం ఎలా జరిగింది, సాక్ష్యాధారాలతో నిరూపించగలవా అని అడిగితే 4 గోడల మధ్య జరిగిన ఘోరానికి గురైన ఆ అమాయకురాలు ఇదిగోనండి నాకు మానభంగం ఇలా జరిగింది అని చెప్పగలదా? సాక్ష్యాధారాలతో నిరూపించగలదా? చెప్పండి. ఇప్పుడు భారత న్యాయ వ్యవస్థకు మానభంగం జరిగింది. మన భారత రాజ్యాంగం మారితే తప్ప మన ఆరోపణలకు నిరూపణలు దొరకవు. చూడండి చంద్రకాంత్ గారు, కేకలు వేసి అరుపులు అరిచి మీరు న్యాయాన్ని తారుమారు చేయలేరు. స్వార్థంతో ఎంతో విలువైన కోర్టు వారి కాలాన్ని పాడు చేసి నిరపరాధి అయిన ఎంపీ గారి మీద లేనిపోని నిందారోపణలు చేసినందుకు మీరు ప్రాసిక్యూషన్ ఎదుర్కోవలసి వస్తుంది.
కమిషన్ ఇంతటితో ముగిసింది. యువర్ ఆనర్, ముగించండి. డబ్బుకి అమ్ముడు పోయి, అవినీతికి లొంగిపోయి, అధికారానికి భయపడి యువర్ ఆనర్, భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ముగింపు చెప్పండి. నాన్నగారు, అమ్మ పరిస్థితి బాగోలేదు. ఆకర్షణలో ఉన్నది అక్క చెప్పమంది. అమ్మా, మీ నాన్నగారు వచ్చారా అమ్మా? వచ్చేస్తారమ్మా, ఇప్పుడే వచ్చేస్తారు. పడుకోమ్మా. ఏమండి, అమ్మ నాన్నని అడుగుతుంది. సీత, నాన్న ఇంకా రాలేదు, అమ్మ చూడాలంటుంది. అమ్మమ్మ, తాతయ్య వచ్చారు చూడు. లేయమ్మమ్మ, అమ్మమ్మ, తాతయ్య వచ్చాడమ్మమ్మ, చూడమ్మా. లేయమ్మమ్మ, తాతయ్య వచ్చాడమ్మమ్మ, తాతయ్య వచ్చాడమ్మమ్మ, సుఖీ భవ సుమంగళి, సుఖీ భవ సుశీలవై చిరాయువై, సుఖీ భవ. ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేనని, నిండుగా నూరేళ్లుగా ఉండిపోమని. చూసావా మేజర్, ఏం జరిగిందో? శవాన్ని మోసుకుని నువ్వు ఊరేగుతున్నావు. శవం కావాల్సిన నా కొడుకుని నిర్దోషిగా తెచ్చుకుని నేను ఊరేగుతున్నాను. ఇక ఈ రోజు నుంచి శవాల్ని లెక్క పెట్టుకోవడమే నువ్వు చేయాల్సిందే. ఇలా నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము నిర్దోషులుగా వస్తూనే ఉంటాం. అలా రావటానికి ఈ దేశం నీ తాతలు సంపాదించిన జాగిరు కాదు, న్యాయమూర్తులు నీ బంట్రోతులు కాదురా. ఎందుకు కాదు? ఈ దేశం భక్తుల కోసం కాదు, భోక్తల కోసమే ఉంది. అంటే దోచుకు తినేవాళ్ల కోసం. మా చేతుల్లో ఈ దేశం బ్రతుకు భర్త లేని ఆడదాని బ్రతుకే. మిస్టర్ జ్ఞానేశ్వరరావు, నేను భార్యను పోగొట్టుకుని విధురునయ్యాను. కాని దేశమాతను విధవరాలని కానివ్వను. నువ్వు న్యాయాన్ని కొన్నావు, చట్టాన్ని కొన్నావు, కాని జనాన్ని కొనలేవు. ఆ జనం చేతే నీకు బుద్ధి చెప్పిస్తాను. నన్ను విడిచిపోయిన నా భార్య ఆత్మసాక్షిగా, జీవోత్సవంలా మిగిలి ఉన్న నా అంతరాత్మ సాక్షిగా, ఈ దేశ వినాశనానికి తెగించిన ఆ దుష్ట శక్తుల్ని ఉనికమ్మం ఎక్కించేటంత వరకు ప్రాణత్యాగానికి వెనుకాడనని, ప్రజల కోసం సమీపనవుతానని ఈ చితి మంటల మీద ప్రమాణం చేస్తున్నాను. మీరు ప్రాణత్యాగం చేస్తే అవినీతికి అలవాటు పడిన పోలీసులు మారతారా? డబ్బు కమ్ముడుపోయిన న్యాయవాదులు స్పందిస్తారా? ప్రజాస్వామ్యంలో స్పందించవలసింది ప్రజలురా. ఆ ప్రజలే తీర్పు చెప్పడానికి ముందుకొచ్చినప్పుడు ఈ కోర్టులు తలవంచవలసింది, చట్టాలు సిగ్గుపడవలసింది. లేదు నాన్నగారు, ఆ జనానికి చెప్పుకునే ప్రయోజనం లేదు. మీరు అంటే చాలు, వాళ్ళ తల్ల తీసుకొచ్చి మీ కళ్ళ దగ్గర పడేస్తాను. శివాజీ, కావాలిరా ఓర్పు. వేచి చూడరా ప్రజల తీర్పు.